ఎండి న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా గౌర రోడ్డు ప్రమాదం. కాలకృత్యాలు తీర్చుకునేందుకు రోడ్డు పక్కన ఆగిన ఎస్ఆర్ ట్రావెల్స్ బస్సును వెనుక వైపు లారీ వేగంగా ఢీకొన్న ఘటన కొడవలూరు మండలం గండవరం జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి అక్కడికక్కడికే మృతి చెందగా మరో 10 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన క్షతగాత్రులను 108 ద్వారా పోలీసులు వైద్యశాలకు తరలించారు. కేఎల్ఆర్ గౌర రోడ్డు ప్రమాదం. కొడవలూరు మండలం గండవరం జాతీయ రహదారిపై కాలకృత్యాలు తీర్చుకునేందుకు రోడ్డు పక్కన ఆగిన ఎస్ఆర్ ట్రావెల్స్ బస్సును వెనుక వైపు లారీ వేగంగా ఢీకొన్న రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న సిరింగి బాబురావు 50 సంవత్సరాలు అనే వ్యక్తి అక్కడికక్కడికి మృతి చెందగా మరో 10 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన క్షతగాత్రులను 108 ద్వారా పోలీసులు వైద్యశాలకు తరలించారు. ఎస్ఆర్ ట్రావెల్స్ బస్సు 40 మంది టూరిస్టులతో విజయవాడ నుండి నాగపట్నం వెళంగిని మాత చర్చికి వెళ్తుండగా వేకువజామున గండవరం జాతీయ రహదారిపై కాలకృత్యాలు తీర్చుకునేందుకు రోడ్డు పక్కన బస్సు ఆపిన సమయంలో చీమకుర్తి నుంచి చెన్నై పోర్టుకు వెళ్తున్న కంటైనర్ లారీ బస్సును వెనుక వైపు ఢీకొంది. బస్సు వెనుక వైపు నిల్చున్న సిరింగి బాబురావు 50 సంవత్సరాలు లారీకి బస్సుకు మధ్యలో ఇరుక్కుని మృతి చెందాడు. రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు ఘటనా స్థలానికి చేరుకుని సిఐ సురేంద్రబాబు ఆధ్వర్యంలో పోలీసు సిబ్బందితో సహాయక చర్యలు చేపట్టి ప్రయాణికులను సురక్షిత ప్రాంతానికి తరలించారు.